శ్రీ జిఎస్జే కుమార్ గారు, ఫౌండర్, కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ మధ్య ఈ కార్యక్రమం జరగాలని మా ఆకాంక్ష. పుస్తకాలు వచ్చిన కార్యక్రమంలో మీ కరతాళ కొండంత బలాన్ని కలగజేస్తాయి. సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. వారి శ్రీమతి రవికుమారి గారు కూడా విచ్చేశారు. వారికి కూడా మా శ్రీదత్త సాంస్కృతిక సంస్థ తరఫున సాదర స్వాగతం. వారు కూడా ఎన్నో సంగీత విభాగాలు శ్రీ కుమార్ గారితో కలిసి నిర్వహించడం జరిగింది. ఎంత గొప్ప విజయం అంటే ఈ సన్మాన కార్యక్రమాలు దంపతులకు చేస్తున్నారు. అంటే పరిపూర్ణమైన జీవితం గలవారంటే దంపతులు. ఆ దంపతులకు సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. శ్రీ కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ఆఫ్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్లో వైద్యులను వైద్యరత్న పురస్కారాలతో, కాకినాడ అండ్ హైదరాబాద్లో పనిచేసిన ఉపాధ్యాయులను విద్యారత్న పురస్కారాలతో అనేక సాంస్కృతిక దిగ్గజాలను సన్మానించారు. వీరు కాకినాడ మ్యూజికల్ గ్రూప్ సినీ సంగీత విభాగ కార్యక్రమాల్లో ఎంతో మంది సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులు, ఇస్రో ప్రతినిధులు హాజరయ్యారు. వీరు సతీమణి శ్రీమతి రవికుమార్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నిర్వహించారు. కాకినాడ మ్యూజికల్ గ్రూప్ సినీ లలిత, కర్ణాటక సంగీత మరియు నృత్య కార్యక్రమాల్లో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు. శ్రీమతి ఉషా గారు, శ్రీ కృష్ణమూర్తి గారు, కుమార్ గారికి, వారి శ్రీమతి రవికుమార్ గారికి, వీరందరూ కూడా ఇస్రోలో గతంలో పరిచయస్తులు, మిత్రులు కూడాను. వారికి చిరు సత్కారం చేస్తున్నారు. మీరందరూ మీ కరతాళ ధ్వనులతో వాళ్ళని ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాము. స్వీకరించిన శ్రీ మామిడి హరికృష్ణ గారి ప్లేస్లో స్వీకరించారు వారు. సంచాలకులు సాంస్కృతిక శాఖ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. ఇంతకుముందు వారు మహబూబ్ నగర్ కలెక్టర్గా చేశారు. మీ అందరూ కూడా వారందరికీ శుభ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ విచ్చేసినందుకు కూడా మేము కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అత్యంత వైభవంగా శ్రీ కామరాజుగట్టు బాబురావు గారి ప్రధాన పాత్రదారులు అందులో ఒక ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. అది కాక వారి పలు సినిమాల్లో సినీ, నాటక, రంగస్థల, సినీ కళాకారులు, రేడియో అండ్ టీవీ కళాకారులు. ఇవాళ వారి పురస్కారాన్ని మేము శ్రీ జేఎస్జే కుమార్ కాకినాడ మ్యూజికల్ గ్రూప్ అధినేత, ఫౌండర్ వారికి ఇవ్వడం జరిగింది. వారి ఇవాళ పురస్కార గ్రహీత ఎంవి రామారావు గారు, మా అమ్మగారు, మా శ్రీమతి హైమావతి గారి కళా పురస్కార గ్రహీత అయిన వారి స్పందన ఈ సందర్భంగా తెలియజేయమని చెప్పి కోరుతున్నాను. వెల్కమ్ అండి కుమార్. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు, బంధుమిత్రులకు ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా భారతదత్ గారు లాస్ట్ మంత్ మీకు పురస్కారం ఇస్తామనంటే మేము చాలా చిన్నవాళ్ళం అనేది. ఏదో కాకినాడలో పక్కన రాయమండ్రిలో కొట్టి కాకినాడ మిల్క్ ఎస్టాబ్లిష్ చేసి లాస్ట్ 30 years బ్యాక్ ప్రోగ్రామ్స్ నడిపించడం జరుగుతోంది. ఈ పురస్కారానికి నన్ను అర్హులు కాదండి అన్నారు. అంటే లేదండి, మీరు అర్హులు, మీరు రవికుమార్ గారు ఇద్దరు ప్రత్యేకించి రావాలి అని. ఈ రోజు కనుక ఈ పురస్కారం నేను మిస్ అయ్యి ఉంటే కనుక చాలా బాధపడేవాడిని. దానికి కారణం ఏంటంటే ఎంవి రామారావు గారు నాకు 2.5 decades బ్యాక్ ఆయన పరిచయం అయ్యారు. ఆయన కాకినాడలో ఇంజనీరింగ్ చదువుకోవడం, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవడం,
తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీర్గా రిటైర్ అవ్వడం. నేను ఎన్ఆర్ఎస్సి నుంచి వెళ్తూ అక్కడ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పక్కనే వాళ్ళ ఇల్లుది. అక్కడ వాడు వదిలిగారండి, నిజంగా ఎంత మంచివాడంటే నేను ఇలా లోపలికి వచ్చి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగేవాడికి. లేదంటే కాఫీ ప్రియండి అండి అన్న. తర్వాత ఆయన ఓల్డ్ ఫోటోస్ ఆయన దగ్గర అంతస్తులు ఇంకా ఎన్నో పిక్చర్స్, ఏటి నాగేశ్వరరావు గారు, వివి ప్రసాద్ గారు, ఎంవి రామారావు గారు వీళ్ళంతా కూడా నాటకాల్లో వేసిన నటించండి. ఇదంతా ఒక కాకినాడ బ్యాచ్ ఇదంతా. తర్వాత ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వెళుతూ ఉంటామని ఆయన సరదాగా ఏమంటే మనం కార్డ్స్ ఆడుకున్నాం రెండేవాళ్ళు. సరే నేనే నాటే గుడ్ ప్లేయర్, సో ఆయనతో కూర్చొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆ పురస్కారం ఎంవి రామారావు గారు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే కామరాజ్ గారు బాబురావు గారు ఆయన ఆసిఫ్ నగర్, సీతారాంబాగ్, మంగళహాట్ ఏరియాలని అభివృద్ధి చేసి అక్కడ పక్కనే నేను మంగళహాట్లో నాకు ఇద్దరు సిస్టర్స్ అండి. మా దర్శిష్టుడు మంగళహాట్లో ఉండేవారు. నేను అక్కడ ఈ సీతారాంబాగ్లో గోషాఘాట్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో నేను 2 years చదువుకున్నాను అక్కడ. సో నాకు యాదృష్టికంగా జరిగే ఇవన్నీ కూడా అండి. ఆసిఫ్ నగర్, మంగళహాట్, తర్వాత సీతారాంబాగ్ ఇవన్నీ కూడా. తర్వాత పక్కనే దత్తాత్రేయ గుడి, ఎప్పుడైనా అవకాశం ఉంటే దత్తాత్రేయ గుడికి వెళుతూ ఉండేవాళ్ళు. మా సిస్టర్ వాళ్ళు ఒక 20 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత వాళ్ళు వన్సరపురం వెళ్ళిపోవడం, నోమోడు. తర్వాత ఇకపోతే కామరాజు గారు బాబురావు గారికి ఉన్న పరిచయాలు, జగ్గయ్య గారు ఆయన ఒక రూమ్ లో ఉండడం, ఆ పక్కనే ఎన్టీ రామారావు గారు ఉండడం. ఆ ఎన్టీ రామారావు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఎన్టీ రామారావు గారు మా తెలంగాణ గారికి రిపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే మా తెలంగాణ గారు పర్సనల్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా ఉండేవారండి గుంటూరులో. ఒక 6 నెలలు మరి మా అందరిని ఎంత పనిచేశారు తెలియదు గారు. ఆయన పేరు శర్మ గారు, మా తెలంగాణ గారు. శర్మ గారు వచ్చారా అని మాట్లాడేవాడు ఎన్టీ రామారావు గారు. అంటే ఆ డైలాగ్ అంత పోర్షన్లో ఉండేది. ఇకపోతే ఇవాళ వచ్చిన ముఖ్య అతిథి అజయ్ గారు, ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మా నాన్నగారు కూడా ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ చేసి రిటైర్ అయ్యింది. ఈ హిమ్సెల్ఫ్ అండ్ జెనీస్ ఫాదర్ ఇద్దరు కలిసి మొగల్తూరు, నర్సాపూర్లో వర్క్ చేశారు. ఒకటండి. తర్వాత వైవి కృష్ణమూర్తి గారు ఇస్రోలో ఫార్మర్ డేట్గా ఉండడం, తర్వాత సైంటిఫిక్ సెక్రటరీగా వర్క్ చేయడం, ఇప్పుడు ఐఐటి తిరుపతిలో డిస్ట్రిక్ట్ గా పనిచేస్తున్నారు ఆయన అంతాను. తర్వాత ఇంకా మద్దతు రఘురామారావు గారు, ఆయన ఒక 4 సంవత్సరాల క్రితం మేము ఇద్దరు కలుసుకున్నాం. ఇదే వాసంత రమణ గారు కేవీ రమణాచార్య గారి ఆఫీస్లో నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద, ఆయన్ని గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద పిలవడం జరిగింది. మా ఇద్దరిది కూడా అనుభవం లాంటిదండి. 60 ఏళ్ల ఫంక్షన్ కాకినాడలో గంగావరం మున్సిపాలిటీ గంగావరంగా చేసినప్పుడు వీళ్ళందరికీ రూమ్స్ ఎలా చేయడం, అక్కడ నన్ను చూసుకోమండం, గంగావరం మున్సిపాలిటీ గంగావరం గారు నన్ను రమ్మనడం, అలాగా జరిగిందండి. ఇది ఉందండి. తర్వాత రేవూరి అనంత పద్మరావు గారు, ఆయన కూడా దూరదర్శన్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారంటే నాకు మధుసూదన్ రావు గారు, అలాగే ఓరెడ్డి ప్రొఫెసర్ గారు, అలాగే మా కజిన్ బ్రదర్ మా బాబాయ్ కొడుకు ఆయన కూడా దూరదర్శన్లో వర్క్ చేశారు. ఇకపోతే ఏంటంటే ఈ మన వాసదత్ గారు ఎన్నో పుస్తకాలు ఆడ రాయడం చేయడం, దానికి పుస్తకాలు తీసుకోవడం, ఇది అంటే సామాన్యమైన విషయం కాదండి. ఇది 16 ఏళ్ల నుంచి ఒక సంస్థ నడపడం అంటే నేను 29 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను కాకినాడ మిల్క్ గురువుని. ఈ కళాభిమానులు లేకపోతే సభా కార్యక్రమం ఉండదు, తర్వాత గట్టి కట్టలేదండి అంతా. సో ఇవాళ నాకు తీసుకోవడం వాసుదాస్ గారికి, ముఖ్యంగా రమణ గారికి, వాళ్ళిద్దరు కూడా నాకు ఎంతో ప్రాణం చేశారు. వాళ్ళ సిస్టర్ నన్ను అన్నయ్య అంటారు వాసుదాస్ గారికి. సో ఇలాగ ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా శుభాభిమందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఎంతో అద్భుతంగా ఉందండి. నేను పెళ్లి కుమరేషన్లో చూసేవాడిని. బంధుమిత్రుల సంపర్కంగా చేసి జనవరి వేడుకలు దానికి 2 సంవత్సరాలు తక్కువ అంతేనండి. రఘురావు గారు, మీ అభిమాన నటుడు, నా అభిమాన నటుడు, మనందరి అభిమాన నటుడు అశ్విని నాగేశ్వరరావు గారి జయంతి. సో ఆ సందర్భంగా ఇవాళ కామరాజు గట్ట బాబురావు గారు శతదించి ఉత్సవాలు నిర్వహించడంలో వాసు గారు
అద్భుతమైన అమూల్యమైన హస్తాలు ఉదయించాడు.